హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను పాలకూర పచ్చడి చూపిస్తున్నానండి. దానికి నేను కావాల్సింది ఏంటంటే, ఫస్ట్ నేను ఒక 2 కట్టలు తీసుకున్నానండి. నేను పాలకూర చూడండి, చాలా మంచిగా ఫ్రెష్గా ఉన్నది తీసుకోండి. అది తీసుకున్నప్పుడు కూడా మంచిగా మనం చూసుకుని తీసుకోండి. ఎందుకంటే అవి కట్ లోపల ఏంటంటే మనకి జలగలని, పురుగులని అట్లాంటివి ఉంటాయండి. అవన్నీ చూసుకుని మనం నీట్గా అది వాష్ చేసుకుని ఉప్పేసి కొంచెంసేపు అట్లా మనం వాష్ చేసుకుంటే నీట్గా క్లీన్ అవుతాయండి. నెక్స్ట్ నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి. చూడండి, సేమ్ నేను ఇట్లానే 2 కట్టలు ఇలా చేసి కొద్దిగా నేను పక్కన పెట్టుకున్నాను. దానికి కావాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఎండుమిరపకాయలండి, నువ్వులు, మినపప్పు అండి, మెంతులు, వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవాలండి, కరివేపాకు, చింతపండు కొంచెం ఒక నిమ్మకాయ సైజ్ అంతా నేను నానబెట్టుకున్నానండి. ఫస్ట్ ఏంటంటే కొంచెం 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని మనం ఏవైతే ఉన్నాయో నేను చూపించిన విధంగా ఏంటంటే మినపప్పు, మెంతులు, ఆవాలు ఇవి వేసుకుని నేను బాగా ఇవి ఫ్రై చేసుకున్నానండి. చూడండి, తర్వాత అందులో కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయ, కరివేపాకు వేసుకుని కూడా బాగా అవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే చేసుకోండి. ఇదంటే తొందరగా మనకి అవి మాడిపోతాయి. నేను లో ఫ్లేమ్లోనే పెట్టుకుని అట్లాగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోనండి. నెక్స్ట్ నేను లాస్ట్లో ఏంటంటే నువ్వులు ఆల్రెడీ నేను లాస్ట్ ముందేసేస్తే కనుక అవి తొందరగా మనకి మాడిపోతాయి కాబట్టి ఫస్ట్ ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో నేను నువ్వులు వేసుకున్నానండి. ఇవన్నీ నేను ఒక 1 స్పూన్ వేసుకున్నానండి. ఇవన్నీ క్వాంటిటీ ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలండి. అది కొంచెం ఏంటంటే మనకి చల్లారేంత వరకు ఉంచుకుని మనం ఒక 5 మినిట్స్ అట్లాగా నెక్స్ట్ ఇలాగ నేను మిక్సీ జార్ తీసుకున్నానండి. ఇవన్నీ కూడా మనం ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చాలా అంటే చాలా హెల్త్కి మంచిదండి ఇది. మనకి ముఖ్యంగా ఏంటంటే మనకి ఓవేరియన్ అని చెప్పేసి మనకి క్యాన్సర్ అవి వస్తుంటాయి కదండి లేడీస్కి ఎక్కువగా. అలాంటివి అయితే ఏమీ రాకుండా ఉన్నాయని కూడా చాలా పరిశోధనలు చేసి చాలామంది చెప్పారండి, మన డాక్టర్స్ కూడా. ఇంకా చాలా మంచిదండి హెల్త్కి ఇది. రక్తం తక్కువగా ఉన్న వాళ్ళకి, కంటికండి, పీసీఓడి ఉన్న వాళ్ళకి ముఖ్యంగా ఇలాంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో అన్నిటి కూడా చాలా మంచిదండి. చూడండి, నేను అన్ని ఇలా వేసుకున్నాను కదా. ఇందులో ఇవన్నీ వేసిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ఇందులో వెల్లుల్లిపాయ వేసానండి. ఫస్ట్ నేను వెల్లుల్లిపాయ ఫ్రై చేయలేదు. ఎప్పుడు మనం పచ్చళ్ళు చేసుకున్నప్పుడు వెల్లుల్లిపాయ మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు పచ్చిగానే వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఇంకా జీలకర్ర కూడా సేమ్ నేను అట్లానే వేసానండి, ఫ్రై చేయలేదు. నెక్స్ట్ అండి, ఇది నేను ధనియాల పొడి అండి. ఇది నేను ఆల్రెడీ ఫ్రై చేసుకుని నేను పౌడర్ చేస్తున్నదండి. దాన్ని నేను 2 స్పూన్స్ వేసానండి. ఎందుకంటే ధనియాలు వేస్తే అవి త్వరగా నలవు కదండి మనకి, అందుకని చెప్పి నేను ఈ విధంగా వేసానండి. నేను ఇవన్నీ కూడా మనం కొంచెం చూడండి సేమ్ ఇట్లానే మనం గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా నేను చూపించినట్లుగానే. బీపీ ఉన్న వాళ్ళండి, ఇంకా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నిట్లో కూడా చాలా మంచిదండి ఇది. ఒకటి కాదు, చాలా ఉన్నాయండి చెప్పాలంటే. చూడండి, నెక్స్ట్ అందులో నేను ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకునండి. అందులో ఇవి కట్ చేసుకుని నేను వాష్ చేసండి. కట్ చేసినప్పుడు తర్వాత చూడండి ఈ విధంగా నేను కొంచెంసేపు ఫ్యాన్ కింద పెట్టి పొడిగా ఇంతవరకు ఉంచి నెక్స్ట్ ఇలాగ ఆయిల్లో వేసానండి. ఇవి కట్ చేసినవన్నీ కూడా చూడండి ఫ్రై అయిపోయింది. ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఈ విధంగా నేను ఏదైతే ముందు నేను మిక్సీ జార్ తీసుకున్నాను, గ్రైండ్ చేశాను కదా, సేమ్ దాంట్లోనే మళ్ళీ ఇవి వేసానండి. పాలకూర వేసాను నేను. నెక్స్ట్ అందులో నేను ముందుగా నానబెట్టుకున్నాను కదా చింతపండు, ఆ చింతపండు కూడా అందులో వేసానండి. నేను ఉప్పు వేయలేదు కదా ఫస్ట్, నేను అది గ్రైండ్ చేస్తున్నప్పుడు ఇది ఎండుమిరపకాయలు అవి గ్రైండ్ చేసినప్పుడు ఇందులో నేను కళ్ళుప్పు వేసుకున్నానండి. అది బాగా మిక్స్ అయ్యేటట్టు చూడండి ఆ విధంగా మనం చేసుకుంటే సరిపోతుందండి. అందులో మన వాటర్ కూడా ఏమైనా అవసరం లేదండి, అలా స్మూత్గా అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ కొంచెము ఇందులో మన పోపుకి లాస్ట్ అండి ఫైనల్గా మనం తాలింపు వేసుకోవడానికి ఇందులో కొంచెం నేను ఒక 3 ఎండుమిరపకాయలు వేసానండి. నెక్స్ట్ కొంచెం కరివేపాకు, కొంచెం లో ఫ్లేమ్లోనే మనం ఇదంతా మొత్తం చేసుకోవాలండి. లాస్ట్ చివరిలో ఇది కొద్దిగా నేను ఇంగువ వేసానండి, ఒక 1/2 స్పూను.
కొంచెం అవి చిట్పట్లాడేంత వరకు. చూడండి కరివేపాకు ఇవన్నీ కూడా భలే డాన్స్ చేస్తున్నాయి. నెక్స్ట్ మనం ముందుగా ఏదైతే మనం ఇవి గ్రైండ్ చేసి పెట్టుకున్నానో అది ఇందులో ఈ ఆయిల్లోనే వేయాలండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే చాలా మంచిగా అది ఈ ఆయిల్లో ఫ్రై అయ్యి బాగా మంచిగా కుక్ అయ్యి చాలా మంచిగా మొత్తం పాలకూర అంతటి కూడా మంచి టేస్ట్ వస్తుందండి. ఇదే కమ్మగా ఉంటుంది చాలా అంటే చాలా, ఎందుకంటే నువ్వులు వేసాం కదా, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇదేంటంటే పాలకూర తినేవాళ్ళు చాలామంది ఇష్టపడరండి. అలాంటి వాళ్ళు ఏంటంటే కొంతమంది చాలామంది తింటారు కూరగాయలు అవి ఆకుకూరలు అవి, కానీ కొంతమంది తినడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ విధంగా చేసుకుని పెడితే అసలు అది ఏంటి ఏ ఆకు కూడా ఎవరికి తెలియదండి. అంత టేస్టీగా అంత బాగుందండి. నేను ఇలా ముందుగా తర్వాత నేను ఇది పాలకూర పేస్ట్ ఉంది కదండి, నేను అందులో వేసి మెల్లగా మొత్తం లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. మొత్తం అంతా కలుసుకున్నంత వరకు మనం చాలా బాగా నీట్గా కలుపుకోవాలండి. ఇది నెమ్మదిగా మొత్తం అంతా కలిసేంత వరకు. ఇదేంటంటే ఎలా అంటే ఆయిల్ అంతా కూడా మనకి బబుల్స్లో పైకి తేలేంత వరకు ఉంచుకోవాలండి. అప్పటి వరకు మనం ఇది లాస్ట్ చివరికి ఇప్పుడు కంప్లీట్ అయిపోయినట్టండి. ఇప్పుడైతే చూడండి, ఇప్పుడే వేసాం కాబట్టి మనకి ఆయిల్ అది రాదు, ఎందుకంటే ఒక 10 minutes అట్లాగా అయితే కనుక అప్పుడు చూడండి కొద్దిగా స్టార్ట్ అయింది కదా రావడం, కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతుందండి. చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ముఖ్యంగా డేట్స్ రాని వాళ్ళు, ఇలాంటి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలా మంచిదండి. మన స్కిన్ కూడా చాలా అంటే చాలా మంచిదండి. ఇది చాలా బ్రైట్నింగ్గా చాలా బాగుంటుందండి ఈ పాలకూర తినడం వల్ల. చూడండి ఎంత రెడీ అయిపోయిందండి. నేను ఒక బౌల్లో తీసుకున్నాను, నేను చిన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇదేంటంటే మనం రోటీస్లో తినొచ్చు. మనం చూడండి మినప రొట్టె అంటారు కదా, అందులోకి చపాతీ ఇంకా రైస్లోకి ఇందులో కొంచెం నెయ్యి వేసుకుని తింటే కనుక నిజంగా సూపర్ అండి. నిజంగా ఒకసారి ట్రై చేసి మీరు కూడా ఇది ఎలా వచ్చిందో నాకు చెప్పండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్గా విజిట్ చేస్తుంటే వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇలానే వాచ్ చేస్తూ ఉండండి. నాకు ఇంత సపోర్ట్ ఇస్తున్నందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను ఫైనల్గా ఏంటంటే కొద్దిగా నువ్వులు వేసానండి, కొంచెం గార్నిష్ కొంచెం నీట్గా కనిపించడం కోసం. అంతే అండి, రెడీ అయిపోయిందండి. ఇది వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుందండి పాలకూర పచ్చడి. చూడండి చాలా బాగుంది కదా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.